పద్మలోచన సీసపద్యముల్ నీమీద చెప్పబునితినయ్యా, చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠనలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, నీ కటాక్షంబుననే రచించదగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప, చరకునకు వంక పోతేమి చెడునె తీపు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది శ్రీ శేషప్ప స్వామివారు రచించినటువంటి నరసింహ శతకంలో ఒక పద్యం అన్నమాట. ఆయన భగవంతుణ్ణి ఈ విధంగా వేడుకున్నాడు, స్వామి నీ మీద పద్యాలు రచించాలనేసి అనుకున్నాను, గణయతి ప్రాస లక్షణాలు ఇవేవి చూడలేదు, శాస్త్రీయ గ్రంథాలు చదవలేదు, పంచకావ్య శ్లోకాలు పఠించలేదు, తప్పులు ఎన్నున్నా కానీ ప్రజ్ఞ నాది కాదు, నీ కటాక్షంతోనే నేను రచిస్తూ ఉన్నాను అనేసి ఆయన పద్యాన్ని రచించినాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అని. అంటే ఈ నరసింహ శతకం అనేటువంటి ఈ శతకాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఇప్పటికి కూడా గ్రామాలలో భక్తులందరూ భక్తితో ఆలపిస్తూ ఉంటారు, ఆనందంగా భజనల రూపంలో పాడుకుంటూ ఉంటారు. అంత ప్రాశస్త్యమైంది ఈ నరసింహ శతకం అనేది. అట్లాంటి మహాభక్తులు ఉన్నారు భగవంతుడికి. వేదాలు శాస్త్రాలు ఇవి చదవకపోయినా, ఛందస్సులు అవి ఇవి సందులు సమాసాలు ఇట్లాంటివి లేకపోయినా కానీ భగవంతుని కీర్తించేదానికి పద్యాలు సంకీర్తనలు అనేవి నియమం అనేది లేదు వాటికి. ఇదే విధంగా రాయాలనేసి దూషణ లేకుండా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎవరైనా ఏ విధంగా అయినా రాసుకునేటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. అట్లాంటి పాటలకి అట్లాంటి పద్యాలకే భగవంతుడు ఎంతో మురిసిపోతాడు, అట్లాంటి వాటినే ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు వేదాలు శాస్త్రాలు రకరకాల మంత్రాలు పలికేదానికి వీలు లేకుండా నోరు తిరగకుండా ఆ విధంగా ఉండేవంతా రాసుకున్నంత మాత్రాన అట్లాంటి కష్టతరమైనటువంటి శ్లోకాలని మంత్రాలని ప్రజలందరూ చెప్పాలంటే కుదిరేటువంటి పని కాదు. అట్లాంటివి నువ్వు ఎన్ని రచించినా ఎన్ని రచనలు చేసినా కానీ ఉపయోగం లేదు. అట్లాంటి శాస్త్రాలు అట్లాంటి కష్టతరమైనటువంటి సంస్కృత శ్లోకాలు ఇట్లాంటివన్నీ ప్రవచనాలు చెప్పుకొని డబ్బు సంపాదించి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, ఈ బ్రాహ్మణులకి అనుకూలంగా ఉండేటువంటి శాస్త్రాలు అవన్నీ. సామాన్య భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి రకరకాల భాష జ్ఞానాలు ఇట్లాంటివి లేనటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో, ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో రాసుకునేవే అట్లాంటి రచనలే ముఖ్యంగా కావాల్సింది. వీటిని జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు. నేను రాసేటువంటి చిన్న చిన్న పద్యాలని పాటల్ని దేవుడి మీద రాముడి మీద రాసుకునేటువంటి పద్యాలని ఎగతాళి చేసి గ్రూపులు చేసుకొని మరి పోస్టులు పెట్టుకుంటూ ఉన్నారు. పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, నాకు బాధ లేదు, ఇబ్బంది లేదు. మీరు ఎన్ని విమర్శలు రాసినా ఎంత ఎగతాళి చేసినా కానీ నేను కుంగిపోయేది ఉండదు, ఆపేది ఉండదు. ఎన్నో కొన్ని వేల పద్యాలు రాస్తానే ఉంటాను, నా మనసుకు తోచింది రాస్తాను. దీన్ని మీరు విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు, ఎగతాళి చేసుకోండి. కానీ నేను కల్పితాలు రాయలేదు, శాస్త్రాలలో అసమానతలు తీసుకొని రాలేదు. రామాయణ మహాభారత ఈ ఇతిహాసాలు, ఈ పుక్కిటి పురాణ కథలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో లేనిపోని ఉదంతాలను చేర్చి నేను అసమానతలను తీసుకొని రాలేదు. లేనిపోని కథల్ని కట్టుకథల్ని అల్లి దేవాలయాల్లో వైషమ్యాలను సృష్టించి మత కలహాలని చెలరేపలేదు. ఇట్లాంటి పనికి మాలిన చర్యలు చేస్తూ ఉండేది మీరు, నేను కాదు.
నాకు తోచింది నేను 1,00,000 రాసుకుంటాను. వీటి వల్ల ఎవడికి నష్టం? ఎవడికి నష్టం లేదు కదా. నిన్నేమన్నా మెచ్చుకోమని నేనేమన్నా అడిగినానా? నిన్నేమన్నా నాకు అవార్డులు బిరుదులు ఇమ్మని నేనేమన్నా అడిగినానా మిమ్మల్ని? అడగలేదు కదా. నాకు ఇష్టం వచ్చింది నేను రాసుకుంటాను. నా ఫేస్బుక్ పేజ్లో నేను రాసుకుంటాను. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. అంతేగాని నువ్వు అదే పనిగా టార్గెట్ చేసి వాటిని ఏదో సమాజ ద్రోహం జరిగిపోతుంది అన్నంతగా మీరు ఫీల్ అయిపోయి ఈ స్మార్త బ్యాచ్ వాళ్ళు జగతాలు చేయాల్సిన పని లేదు కదా. అయినా మీకు ఆ పద్యాలు అంత నొప్పిని బాధని కలిగిస్తూ ఉన్నాయి ఎట్లా అనేసి అంటే అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో దాంట్లోనే అర్థమవుతుంది. మీలాంటి పనికి మాలిన వేదవలో ఎగతాళి చేసినంత మాత్రాన దేవుడి పాటలు, దేవుడి కీర్తనలు, పద్యాలు అనేవి వాటిని మీరు ఏం చేయలేరు. ఇట్లాంటి చెత్త వెధవలు తయారైనారు ఈ బ్రాహ్మణుల్లో. అదే చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. రాసుకోండి, నాకేం బాధ లేదు. ఇంకా బాగా ప్రచారాలు చేయండి. ప్రచారాలు చేసి జనాల దగ్గర మీరే ఉమ్మించుకుంటారు మీ మొహాల్లో. అది తెలుసుకోండి ముందు. పనికి మాలినటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళని వదిలేసి కల్పితాలు చేసి మత కలహాలు చేసి మన దేవుళ్ళలో వైషమ్యాలు తీసుకొని వస్తూ ఉండేటువంటి తుచ్చమైన మీ వర్గంలో ఉండేటువంటి వాళ్ళని గురువులు అని చెప్పుకొని టీవీలలో కూర్చొని పనికి మాలిన కోతలు కూసి ప్రవచనాలు చెప్తూ ఉండేటువంటి దుర్మార్గపు వేదవాళ్ళని వదిలేసి మీరు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి పోరాటాలు చేసినంత మాత్రాన మీకు ఒరిగేది ఏమీ లేదు. దానివల్ల ₹1 ఆదాయం లేదు, నష్టము లేదు. అనవసరంగా టైం వృధా, సమయం వృధా తప్పితే వేరే ఇంకేం లేదు. ఈ పిల్ల బ్యాచ్లకు నేను చెప్తా ఉండే ఈ ఫేస్బుక్లో ఉండేటువంటి చెత్త వెధవలు కొంతమంది పిల్ల బ్యాచ్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తా ఉన్నాను. మీకు రాసే బగిసుంటే మీరు రాయండి, భక్తిని ప్రచారం చేయండి, భక్తుల్ని తయారు చేయండి. వగడన్నా తయారు చేయండి భక్తుల్ని. అంతేగాని మన మీద ద్వేషం పెంచుకునేటువంటి వాళ్ళని తయారు చేయొద్దండి. సనాతన ధర్మము, మన దేవుళ్ళు, మన దేవీ దేవతలు అట్లనేసి అంటే మన శాస్త్రాలు, మన గ్రంథాలు, మన ఆలయాల మీద ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు మీరంతా. ఈ హిందూ సంస్థల రూపంలో, ఈ గురువుల రూపంలో, ఈ పండితుల రూపంలో, ప్రవచకుల రూపంలో వీళ్ళందరూ వచ్చి మాఫియాలాగా తయారయ్యి క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళల్లో ఈ 2 కమ్యూనిటీలలో ఇంకా ఎక్కువ ద్వేషాన్ని పెంచి మన మీదకి ద్వేషుల్ని తయారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రయోజనమా లేదంటే నష్టమా? దీన్ని ఆలోచించినారా ఒకడన్నా? నష్టమే కదా. వాళ్ళు ఇంకా ద్వేషం పెంచుకున్నారంటే, పగని ద్వేషాన్ని పెంచుకున్నారంటే మనకు సపోర్ట్ ఇస్తారా? ఉంటుందా సపోర్టు? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంకో వర్గంగా తయారవుతారు, వాళ్ళ బలం పెరుగుతుంది. అప్పుడు నీ బలం తగ్గిపోతుంది, నువ్వేం చేయలేవు. అప్పుడు నువ్వు మంచిగా కలుపుకునేదాన్ని ఆలోచించాలి, ఐక్యమత్యంగా వెళ్ళేది చూడాలి. నువ్వు ద్వేషాన్ని, పగల్ని చల్లరేపేది చూడకూడదు. అది తెలుసుకోండి ముందు. పనికి మాలిన అయోమయంలో వెక్కిరి చేష్టలు చేసినంత మాత్రాన మీరు సాధించేది ఏమీ లేదు. అది జై శ్రీరామ్.